మానవ శరీరానికి ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. అంటే మన శరీరంలోకి వెళ్ళే చెడు బ్యాక్టీరియా కావచ్చు, కుళ్ళిన ఆహారాలు కావచ్చు, వాతావరణ ప్రభావం కావచ్చు, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా చేయగలగాలి. అలా చేయాలంటే అవి మనకి సోకినప్పుడు ఓపిక పట్టాలి. మన శరీరంలోని రోగనిరోధక శక్తి వాటితో పోరాడి అంతం చేస్తుంది. జలుబు నుంచి ఒళ్ళు నొప్పుల వరకు ఏ సమస్య వచ్చినా చాలామంది మందుల షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ కొనుక్కొని వాడేస్తూ ఉంటారు. పోనీ అది కూడా పూర్తి కోర్సు వాడకుండా 1 లేదా 2 రోజులు వాడి మానేస్తారు. దీనివల్ల ఆ వ్యక్తి శరీరం యాంటీబయాటిక్స్కి రియాక్ట్ అవ్వటం మానేస్తుంది. అంటే ఏదైనా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఆ వ్యక్తికి వ్యాధి వస్తే యాంటీబయాటిక్స్ వేసినా పని చేయవన్నమాట. దీన్నే యాంటీ మైక్రోబైల్ రెసిస్టెన్స్ అంటారు. అదే పనిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల వాటికి బ్యాక్టీరియా, వైరస్లు పెరుగుతాయి. ఎంఏఆర్ విస్తరిస్తే ఒక్కసారి ప్రాణాపాయం కూడా కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి ఏఎంఆర్ సోకితే అతను తరచూ ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. వ్యాధులు విపరీతంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ సందర్భంగా డాక్టర్స్ చెప్పిన పలు సూచనలు, నివారణ చర్యలు ఇక్కడున్నాయి. మీకు తెలుసా, 1990 నుంచి ప్రతి ఏటా సుమారు 10 లక్షల మంది ఏఎంఆర్ వల్ల మరణిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇప్పటి నుంచి 2050 మధ్య 4 కోట్ల మంది ఇన్ఫెక్షన్లతో మరణిస్తారని గ్లోబల్ రీసెర్చ్ ఆన్ యాంటీ మైక్రోబైల్ రెసిస్టెన్స్ పరిశోధనలో తేలింది. యాంటీబయాటిక్స్కి విపరీతంగా వాడటమే ఏఎంఆర్కు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. డాక్టర్ చెప్పకుండానే మెడికల్ షాపుల్లో యాంటీబయాటిక్స్ కొనుక్కొని వాడటం కూడా తప్పే అని చెబుతున్నారు. ఒక్కసారి ఏఎంఆర్ సోకితే ఇక ఏ యాంటీబయాటిక్ కూడా ఆ వ్యక్తిపై పనిచేయవు. దీంతో అనేక ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. దీంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఏఎంఆర్ రాకుండా ఉండాలంటే యాంటీబయాటిక్స్ ఇష్టారాజ్యంగా వాడకూడదు. ముఖ్యంగా మెడికల్ షాపుల్లో తీసుకుని 1-2 వాడి మానేయకూడదు. యాంటీబయాటిక్స్ వాడటానికి కోర్సు ఉంటుంది. ఏదైనా వైద్యుల సలహాతోనే చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.